డి చిత్రకు గిరీష్ అనే వ్యక్తి దాన్ని నడుపుతారు. ఆయన పైన నిన్న భయంకరమైన దాడి ఒకటి జరిగింది. ఒకసారి ఆ వీడియో క్లిప్స్ చూడండి మీరు. మొక్కలు చూపిరా దమ్ముంటే ఫ్యామిలీ మాట నువ్వేనా చెప్పొచ్చిన అప్పటికి ఇంత భయంకరమైన దాడి చేసింది కారణం ఏంటంటే నాకు తెలిసినంత మటుకు ఈ గిరీష్ అనే వ్యక్తి కట్టర్ బీజేపీ వ్యక్తి అని నాకు చెప్పారు. నాకు తెలిసిన కొంతమంది ఆయన బండి సంజయ్ గారిని ఏదో మామ ఇది అన్నాడు అండ్ హీ క్వశ్చన్ బండి సంజయ్ గారు అన్నట్టు నాకు చెప్తే ఓకే ఐ సాట్ సమ్ వీడియోస్ లో బండి సంజయ్ గారిని క్వశ్చన్ చేసిర్రు. అంటే ఇంటర్నల్ పార్టీ థింగ్స్, ఇది మీ పార్టీలో థింగ్స్ అయినా కూడా మీ పార్టీ కార్యకర్తనే సస్పెండ్ చేసిర్రంట. మరి ఇంటర్నల్ పార్టీ థింగ్స్ ఉండి ఇట్లా ప్రజలను రెచ్చగొట్టి కొట్టించడం ఎంత మటు కరెక్టో బండి సంజయ్ గారికి తెలియాలి. నేను చూసా గిరీష్ గారు కూడా కొన్ని దగ్గర ఆయన లైన్స్ క్రాస్ చేసిర్రు. లైన్స్ క్రాస్ చేసి ఎట్లయితే ఆపోజిషన్స్ మాట్లాడతారో అట్లా మాట్లాడింది. అది ఇన్ పార్టీ ఉండే ఒకవేళ బీజేపీలో నేనుంటే మొదలు దాన్ని ఖచ్చితంగా ఖండిస్తుంటే అది నో డౌటబుల్. ఎందుకంటే పార్టీలో ఉన్నంత మటుకు పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి గౌరవించాలి. పైగా తను స్టేట్ ప్రెసిడెంట్ గా చేసిన వ్యక్తి, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, ఆయన గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇఫ్ నాట్ పార్టీలో నుంచి సస్పెండ్ చేసి తీసేస్తే అట్లీస్ట్ నా బయటకు వెళ్ళి వేరే పార్టీ నుంచి అన్నా అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఫ్రమ్ బీజేపీ నుంచి అన్న కొట్లాడి ఉండాల్సింది. కానీ బీజేపీలోనే ఉండి బండి సంజయ్ గారి పైన అట్లా మాట్లాడడం తప్పు. కానీ బండి సంజయ్ గారు కూడా ఒక కార్యకర్త లెవెల్ నుంచి సెంట్రల్ మినిస్టర్ లెవెల్ గారికి వెళ్ళారు కాబట్టి ఒక కార్యకర్తగా గిరీష్ ని చూసేసి లైట్ తీసుకునేది ఉండే అని నా ఆలోచన. బీజేపీ కార్యకర్తలకు కూడా నెక్స్ట్ ఎవరైనా కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలైనా, బీఆర్ఎస్ కార్యకర్తలైనా, బీజేపీ కార్యకర్తలు నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ఇంటర్నల్ థింగ్స్ ఉంటాయి. కానీ మరీ ఇంత ఒక వ్యక్తి పైన పర్సనల్ గా తీసుకొని దాడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కూడా మీ పార్టీ కార్యకర్తనే, అయినా కూడా ఆయనకి ఏదో బాధలు ఉండొచ్చు, అందుకే మీకు క్వశ్చన్ చేసి ఉండొచ్చు. ఇక ఐ డోంట్ నో ప్రాబబ్లీ మీ పార్టీలో ఎట్లుంటాయేమో కానీ
జస్ట్ ఒక సజెషన్స్ మాత్రమే ఇవ్వగలను అంతే.